Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on 6th part of OA movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Smile. Wow, vegetable Vinayakudu. Challaka chudu. రా డెక్ పైకి వెళ్దాం. నీకేమైనా పిచ్చా? అనౌన్స్మెంట్ వినలేదా? అందరు ఇక్కడే కూర్చున్నారు కదా, కూర్చో. వాళ్ళందరికీ భయం కాబట్టి కూర్చున్నారు. వారం రోజులు ఎలాగో పోతాం, మనకెందుకు భయం? పద. సంధ్య, జాగ్రత్త. నువ్వు ఉన్నావు కదా. ఇతని సినిమాలు కలకత్తాలో కూడా వస్తాయా? క్రేజీ. కూల్. వేర్ ఇస్ దిస్ థియేటర్? అన్నవరం సినిమా నేడే విడుదల, చూద్దామా? అవునా? థియేటర్ ఫుల్ గా ఉంటుందేమో. ఇదేమైనా ఆంధ్రానా ఫుల్ అవడానికి? మహా అయితే ఒకళ్ళిద్దరు టీ షర్ట్ వేసుకుంటుంది, థియేటర్ ఖాళీగా ఉంటుంది. పద. Why I have also seen in Delhi also Pawan Kalyan sir की movie के लिए full theater full था. Excuse me, can I speak to the manager? आगे चश्मा मेरे को ऑन होना कि तू चल लाइन दो. Very smart. I also want to do this. Train రేపు మార్నింగ్ 6 AM కంట. దాని సంగతి తర్వాత చూద్దాం గానీ మ్యాచ్ అయ్యాక తినాల్సిన ఫుడ్ సంగతి ఏంటో చూడు. ఆ బాల్. Dinner is ready, madam. ఏంటిది? చాల్ ముడి, బైగూన్ భాజా, రసగుల్లా, మిష్టి. ఇక్కడ దొరికే ఐటమ్స్ ఇవే. ఆల్ ది బెస్ట్. నువ్వు కానీ. నీకొద్దా? నాకు అన్నం, కూర, పచ్చడి, పప్పు, చారు ఉంటేనే భోజనం. दादा प्लेन राइस टोमेटो सूप पोपू रसम 4 समोसे ले रहा हूँ भाई साहब, पकड़ेंगे प्लीज? हाँ लो, थैंक्स भाई साहब. दाल देना ओडियो लो. थैंक यू दादा, मील्स रेडी. అరే ఆంధ్ర భోజనం భలే సెట్ చేసావు. హాయ్ మావయ్య. ఎలా ఉన్నారు? అంతా ఓకే మావయ్య. ఊరికే చేశాను, ఉంటాను. ఓకే బాయ్. పొద్దున్న దాకా ఎయిర్ ఫోర్స్ ఏనా? ఎయిర్ ఫోర్స్ అంటే రోడ్ల మీద గాలిగా తిరగడం. క్లాక్ టవర్ లో నైట్ స్టే. టైం బాగుంది. థ్యాంక్ గాడ్ సెక్యూరిటీ చూడలేదు. విను, ఈ సౌండ్ లో మ్యూజిక్ ఉంది. సౌండ్ ఆఫ్ మ్యూజిక్. చిక్ 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 చిక్. ఐ గాట్ ఇట్. ఈ క్లాక్ మినిట్ 20 టైమ్స్ ఐ లవ్ యూ అని పాడుతుంది. ఈ కంటే బెటర్. ఎందుకు చెప్పావా ఇప్పుడు దాకా? ఏంటి ఏంటి ఏం చెప్పాలి? ఏం నటన, చైల్డ్ ఆర్టిస్ట్ కదా. ఏంటో చెప్పు, చెప్తా. అదొకరు చెప్తే వచ్చేది కాదు, ఫీల్ అవ్వాలి. ఫీల్ 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 నేను చాలా ఫీల్ అవుతున్నాను. అవ్వు, నీ ఫీలింగ్స్ నీ ఇష్టం, నా ఫీలింగ్స్ నా ఇష్టం. చిక్ 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 చిక్. I love you. I love you. నేను I love you డాన్స్ చేయాలని ఫీల్ అయ్యాను, డాన్స్ చేస్తున్నా. I love. నేను నిన్ను పడేయాలని ఫీల్ అయ్యాను, పడేశాను. నన్ను నేను నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్తున్నా. గుడ్ నైట్. కమాన్ హరి అప్, టికెట్ తీసుకోవాలి. ఫ్రీ టికెట్. సంజయ్, ప్రపంచంలో మన ఇద్దరే ఉన్నట్టుందన్నావు కదా, ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుందా? అది చెప్పానా, ముక్క పట్టిందంటే ఆట కట్టేసినట్టే. తాతగారు మీరు తెలుగులో? మేమీ తెలుగే. అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కూర్చో. జరగండి సార్. సూపర్. ఏమండి, మందులు వేసుకోండి. ఆడుతున్నాను కదా, కనపడటం లేదా? గుర్తు చేయమన్నారు. ఇప్పుడు దూరం మూసుకోమంటున్నాను, మూసుకో. ఆవిడకి మీరంటే ఎంత గౌరవమో. గౌరవమా? భయం, తడ, ఉణుకు. నా చెప్పుడు సరిగా ప్రతిదీ చెప్పాలి. మందులు వేసుకోవడం గుర్తు చేయమన్నానా? ఇందాక గుర్తు చేశారుగా. ఏమిటి సపోర్ట్? మహిళా సంఘాలా? నాతో పెట్టుకోకండి. పేరేంటి బామ్మ? రాజం. మీ ఆయన పేరు? అది
ఏంటి ఏమిటలా మెడికల్ తిరిగిపోతున్నావు? ఏం పాప నా పేరు అడిగావా? అవును, అదంతే, నా పేరు చెప్పలేదు. నా పేరు సంధ్య, తను ఉదయ్. కాబోయే మొగ్గుని పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? ఏమిటా కోసం వస్తావు? అబ్బే ఏం లేదు ఏం లేదు. ఎక్కడిదాకంటే ప్రయాణం? కాశీకండి. అప్పుడే కాశీనా? కాశీ చూపించమన్నాను. ఓడెక్కించాడు, జట్కా ఎక్కించాడు, ఇప్పుడు రైలు ఎక్కించాడు. కాశీ చేరేలోపు బస్సు, స్కూటర్, కారు నాకేది నచ్చితే అందులో తీసుకెళ్ళమన్నాను. అంతేనా? అంతే అంతే. షో అయ్యో మిస్ జోకర్ పడి ఉంటే. నువ్వు ఉన్నావుగా పెద్ద జోకర్వి. నేను జోకరా? చూసాను. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఓయ్, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్. ఏ డబ్బాలు హెల్త్ కి మంచిది కాదు. నాకు కావాలి. వద్దనా? ఏం ఆడు నువ్వు? నేను తెచ్చి పెడతాను ఉండమ్మా. అయ్యో వద్దు బామ్మ. పర్వాలేదు. చూడు, బామ్మ దిగుతోంది. సిగ్గు లేదు, కోరిని తీరుస్తానని గొప్పగా చెప్పాడు. సిగ్గు లేదు. బామ్మ బామ్మ, ఐస్ క్రీమ్ ఇటుంటే అటు వెళ్తున్నావేంటి? నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. అయ్యో ఏమైంది? మా ఆయన ఉన్నాడే, ఆకార పుష్టి నైవేద్యం నష్టి. పెళ్ళయ్యాక అది ఎక్కడికి వెళ్తాను చూడు. ఏంటది? హనీమూన్. 50 ఏళ్ల తర్వాత మనవల పెళ్లిళ్ళు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం. అది కూడా కాశీ. నా వల్ల కాదు, నేను వెళ్ళాను అంతే. బామ్మ వెళ్ళొద్దు. వద్దమ్మా, నన్ను వదులు. అయ్యో, ఎలా? ఓయ్, ఏంటి? ఒకసారి బయటికి రా. వస్తున్నా. ఏంటి? బామ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమో. మామా మామా నేను చూస్తా. బామ్మ కనిపించకపోతే తాత వెళ్ళిపోతాడు. చెప్తున్నా కదా, నువ్వు ఎక్కువనే చూస్తా. ఇక్కడ ఏం చేస్తుంది? త్వరగా. జయ భోలేనాథ్. ఓ బూడి ఎవరు కిదరా? వెళ్ళు వెళ్ళు ప్లీజ్. మామా అక్కడ న్యాయం టెన్షన్ పడిపోతున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్దాం పదండి. చేయదు. 1962లో ఇలాగే ఒక నాయి పట్టుకున్నాడు. ఆయన ఏంటి? ఎవరైనా? మా డాక్టర్. డాక్టరా? నాడు చూస్తానన్నాడు. చూసుకో అన్నా. చెయ్యేశాడు. చూస్తాను చెయ్యేస్తావా అని ఆయన చీరేశాడు. ఆ కోటిగాడు నా పంపు ముంచాడు కానీ లేకపోతే నేను చాలా ఆనందంగా ఉండేదాన్ని. ఆయన ఎవరు? వేస్ట్ ఫెలో. ఈ ట్రైన్ లోనే ఎక్కడో పట్టుకుంటాడు. చూపిస్తాను పదండి. కోటి కోటిగా ఎక్కడున్నావురా? కోటి ఇదిగో ఇక్కడ ఉన్నాడు. లేనా కోటి? కోటి ఏంట్రా ఇద్దరేంట్రా? కోటి కూడా కాదు. కోటి కోటి కోటి. हम दी लहू दौड़ी, हम अचानक उन पर शेख की तरह कूद पड़े। बंदूक चल जाएगी। ऐसा नहीं ऐसा नहीं ऐसा नहीं भैया, ऐसा नहीं। रे कोटिया, रे कोटिगा. పాలక్దాస్లో పాలు పెరిగా లేవని కొడతావా? ఎప్పుడు? 1963 జూన్ 17 మన శోభన రాత్రి. అప్పుడా? సారీ చెప్పరా? చెప్పువే. చెప్పువే. వా వా వా. దాన్ని చూడ నేర్చుకోవాలా? నేర్చుకునేది ఏదో కాస్త పద్ధతిగా ఉంటుంది అంటే నాకు పద్ధతి లేదా? వదిలే బాబా వదిలే. నీకు నాకు డైవర్స్. నేను ఎంజాయ్ చేయాలి. బాయ్. ఇదంతా గంజా ఎఫెక్ట్. అవునా? దిగేదాకా. ఓ నా పేరేమిటమ్మా? పేరు? అయ్యో మీ పేరు నేను చెప్పలేనండి. అవే బామ్మ, నువ్వేం చేసావో గుర్తులేదా? ఫుల్లుగా గుర్తుంది. ఆ కోటిగాడు ఫీల్ అవుతాడని కవర్ చేశా. ట్రైన్ పైకి ఎక్కేసా, భయం వేయలేదా? అలా భయపడుతూనే ఇండియాలోనే గడిపేశాను. మిమ్మల్ని చూసాక జీవితంలో ఏం కోల్పోయానో తెలుసుకున్నాను. ఇప్పుడు హాయిగా ఉంది. 70 ఏళ్ళకి అనలేని మాటలన్నీ అనేసి చేయలేకపోయిన అల్లరంతా చేసేసా. నువ్వు చాలా అదృష్టవంతురాలు బాబు. ఈ వయసులోనే నీ కోసం అన్ని చేసేవాడు. నేను తర్వాత చూద్దాంలే అని ఇంత దాకా తెచ్చుకున్నాను. సంతోషంగా ఉండమ్మా. अबे अभी तक इनके साथ ही आया हो. దగ్గర వాళ్ళు చైన్ లాగి దిగేస్తారు. ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ ఎక్కంగా. రూఫ్ మీదకి. నీకేమైనా పిచ్చా? బామ్మ ఎక్కిందిగా. అది వేరే. తీసుకెళ్తావా లేదా? ఓయ్ ఓయ్ నన్ను ఎప్పుడు ఓ అనుకుంటావు? ఏమో, నీకు నచ్చలేదా? I like it a lot. In fact, you know what? మా అమ్మ కూడా మా నాన్న అలాగే పిలిచేది. అవునా? అయ్యో, क्या कर रहे थे ऊपर? वो ऊपर की लड़की. नो बात, थाने चलो. पुलिस स्टेशन. हाँ
రే అర్జున్ కార్తీక్ కిందకు వచ్చేంట్రా పోలీస్ వాళ్ళు. అవునా ऊपर వాళ్ళెవరు? మా అక్క గాడి అక్క గండం బాబు గండం. కాశీ చేరుకోవడం ఇంపాసిబుల్. డెఫినెట్ గా రీచ్ అవుతాం. మనం ఉన్న చోటు నుంచి కాశీ మాక్సిమం 300 కిలోమీటర్స్ ఉంటుంది. బై రోడ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. పద. ఓ భాయ్ సాబ్ యా ఆస్పాస్ బస్ కార్ रुकता है. ధన్యవాద్, చాలా ధన్యవాద్. ఓయ్ బోధ్గయ ఇక్కడ నుంచి చాలా దగ్గరంట. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్లేస్. గంటం గడవాలని ఆ గుడికి వెళ్ళి ప్రే చేద్దాం పద. అక్కడికి వెళ్తేనే మనకు గంటం. ఇవన్నీ పెట్టుకుంటే కాశీ చేరుకోలేం. వద్దు. ఏ కోరిక తీర్చట్లేదు నువ్వు. వేస్ట్. ఏ ఫారెన్ సిగరెట్ నాకేనా? అగ్గి పెట్టు. వాట్? స్మోకింగ్ కెన్ కాజ్ క్యాన్సర్ అంట. ఈ సిగరెట్లు నీకు నాకు వద్దులే. ఆ గుడి ఇటేనా? ఇప్పుడు నువ్వు అన్నట్టు భూమి మీద మన ఇద్దరే ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? దేవుడా ప్లీజ్ అలా చేయొద్దు. మాకు లిఫ్ట్ ఇవ్వడానికి అట్లీస్ట్ ఒక్క మనిషి అయినా మిలేలా చూడు ప్లీజ్. దేవుడా ప్లీజ్ ఒక్క మనిషి చాలు. అయ్యో रास बिहारी बिहार का शेर. అలా చూడకండి సార్ ప్లీజ్. ఐ మీన్ మేరీ వయసే పంచర్ नहीं हुआ सर. టైర్ మార్చాలి. హెల్ప్ చేస్తావా? తప్పకుండా. మీకు తెలుగు వచ్చా? టైర్. ఎక్కడి దాకా వెళ్ళాలి? కాశీకండి. నీకు ఓకే అయితే నాతో రావచ్చు. మాకు ఓకే. బండిని తోయాలి లేకపోతే స్టార్ట్ కాదు. తోయండి. స్టార్ట్ అవుతుంది కదా. ఇంకొంచెం దూరంతో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఎక్కడబ్బా? నేను వైజాగ్ లో ఉండేవాడిని. గుర్తొచ్చింది. ఛత్రపతి దెబ్బకి వైజాగ్ వదిలి పారిపోయింది మీరే కదా? నాకు మండుతుంది. సార్ వైజాగ్ లో ఒకప్పుడు పెద్ద రౌడీ. ఆ బద్మా ఛత్రపతి గాడు లేకపోతే నేను వైజాగ్ లో కింగులా ఉండేవాడిని. అబ్బే వెనకాల బ్యాగ్ లేదు కదులుతుంది. హీ స్టిల్ దేర్. అడవి పంది ససారంలో చేయాలి. కొంచెం తోస్తారా? మళ్ళీనా? వై నాట్? మీరు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టండి. పంది సంగతి మేము చూసుకుంటాం. తోస్తావా లేదా? పంది 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 ఏంటి? పందిని పంది అని తిట్టాలంటే అలాగే అనాలి. ఇది చాలా మొండి పందిలా ఉంది. నువ్వు కూడా రెండు పీకో. అలా కాదు ఇటీ నేను కొడతా. ఇలా కొట్టాలి. एल्ला कोटाली. सो गाइज जैसे कि हमने 6th सीन भी देख लिया है ओए मूवी का एंड आई एम एंजॉइंग दिस मूवी अ लॉट यू गाइज. अब सिर्फ 2 सीन बचे हैं विच इज़ प्री क्लाइमैक्स एंड क्लाइमैक्स. एंड मतलब मेमोरीज तो उन्होंने बहुत स्वीट बना लिया हमारे साथ इस पूरी मूवी में. लाइक आई एम लाइकिंग देयर बॉन्ड एंड एवरीथिंग. लाइक एवरीथिंग इज लुकिंग सुपर स्वीट बट आई डोंट नो व्हाट विल हैपन इन फ्यूचर. लाइक दे विल मीट, शी विल बी ओके और नॉट, आई डोंट नो. बट अभी तक तो मुझे बहुत सारी मेमोरीज और बहुत सारी चीज़ें ऐसी बन गई है जिससे इट्स बीन 2 hours. 2 घंटे में ऐसी ऐसी मेमोरीज, 2 घंटे भी नहीं हुए इवन, या 2 hours. 2 घंटे में ऐसी ऐसी मेमोरीज बन गई है कि आई डोंट वांट देम टू बी अपार्ट. एंड हैव यू सीन लाइक इन लाइफ पीपल लिव टुगेदर फॉर 10 years, 8 years and even 1 year and they'll get apart. Like they have to get for some situations. तो वो यहाँ पे देख के ना बहुत ज़्यादा फील हो रहा है कि मतलब इनके साथ इस बॉन्ड में वी आर ऑल्सो देयर बिकॉज वी आर वॉचिंग दिस मूवी ना. सो वी आर ऑल्सो इन्वेस्टेड इन दिस बॉन्ड ऑफ देम एंड देन इफ दे विल गेट अपार्ट we will feel hurt. Okay, like whenever you are seeing any couple or someone, we always want them to be together, we always want them to stay nicely and they should never get apart and something like that we always feel. But something like that when we see very closely or if it will happen with us, we cannot bear that I know. Okay, and right now also I'm getting the same feeling when I'm watching this movie that I don't want them to be apart. Yeah, I just want them to be together. She should be alive. सब कुछ सही होना चाहिए. And yeah, that's it. What about you guys? Did you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up. Subscribe my channel. I will see you super soon in pre-climax scene. Till then, bye bye.